ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే గనక యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ఏం మాట్లాడుతున్నాడండి ఇక్కడ దేవుడు అంటే గనక, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. 100% అండి. అగ్ని వంటి పరిస్థితుల మధ్య వెళ్తున్న ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించని వాళ్ళైనప్పటికీ కూడా ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైతే మరి చూస్తున్నారు ఈ యొక్క వీడియోని, దయచేసి మీ యొక్క జీవితాల్లో దేవుని ఆహ్వానించండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. ఏది కూడా మనుషులకు అసాధ్యమే కానీ సమస్తము దేవునికి సాధ్యము. హల్లెలూయా. మరి అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి పరిస్థితులు ఏవైతే మీ జీవితంలో మరి వస్తున్నాయో, ఏవైతే మిమ్మల్ని ఒక బండరాల్లాగా మధ్యలో నించొని మీ యొక్క జీవిత గమ్యాన్ని చేరనీయకుండా ఏవైతే అడ్డుగోడగా నిలుస్తున్నాయో, ఈరోజు దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. బికాజ్ దేవుడు చెప్తున్నాడు, అగ్ని వంటి శోధనల మధ్య నడిచినా కూడా నువ్వు కాలిపోవు. మరి ఎప్పుడు జరుగుతుంది ఈ సిచ్యువేషన్ అన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మీ యొక్క జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, మీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించినప్పుడు. ఇప్పటికీ ఆలస్యమైందేమో, ఈ యొక్క సిచ్యువేషన్ ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనుషులు మేము ఉన్నామని వచ్చే మనుషులు ఈ సిచ్యువేషన్లో నేను వదిలిపెట్టి ఉండవచ్చునేమో. ఎవరికి కూడా చేతగానటువంటి సిచ్యువేషన్ ద్వారా నువ్వు వెళ్తుండవచ్చునేమో. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు అక్కడ చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి రా అని చెప్పి నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఈ యొక్క వాగ్దానాన్ని పెట్టి అడగండి. మీ శోధన ఏదైనా కావచ్చు, మీ స్థితి ఏదైనా కావచ్చు, మీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, మీ టెంప్టేషన్ ఏదైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడికి అసాధ్యం లేదండి. ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు జరుగుతాయి మన జీవితాల్లో వాగ్దానాలు అంటే కనుక, ఆయన కంప్లీట్గా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో సేవించేటువంటి అనుభవం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.